దేవుని యొక్క దయా సంకల్పం నిన్ను తీర్చిదిద్దటమే దేవుని యొక్క దయా సంకల్పం, నిన్ను గొప్పదానిగా చేయటమే దేవుని యొక్క దయా సంకల్పం. నీవు దేవుని నామ మహిమార్థంగా ఆయన సాక్షి దేవునికి మహిమ కలుగుతాక విషయాలు ఇంతకుముందు ఎవరితో తెచ్చి ఏం నేర్పిస్తూ ఉన్నారు అంటే ముందుకు రండి ప్రార్థన ఏం చేస్తాం అంటే ఇప్పుడు రెండుగా ఉండి ఇక్కడ కాదు దేవుని సన్నిధికి రండి అర్థం లేదు అంటే ఇప్పుడు ఈ మనిషి మనసు ఎట్లా వెళ్ళిపోతుంది దేవుని సన్నిధికి అన్నిటికీ జ్ఞాపకం చేస్తున్నా. దేవుని యొక్క వాక్యములో దేవుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవటానికి దేవుని నామ మహిమార్థంగా మనల్ని బలపరుస్తూ ఆయన చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగులుగాక అనే ప్రేమమైన ఏ చేసామో మనల్ని బలపరుస్తూ కాలేజీ యొక్క జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం కాలేజీ ఏం చేస్తూ కాలేజీకి వచ్చిన పరిస్థితి అని మాకు చూసినప్పుడు కాలేజీ ఎరగని చేసేందుకు వెళ్ళాం అనే కాదు వెళ్ళి రమ్మన్నాడు దేవుడు తీసుకొచ్చి ఉంటున్నా. తర్వాత మోసే చెప్తూ ఉన్నాడు. మోసే ఆ రీతిగా పంపిస్తూ వస్తుంది. పంపించిన ఆ ప్రజల్లో దృష్టి ఎట్లా ఉందంటే ప్రజల దృష్టి ఎట్లా ఉందంటే వెళ్ళిన వారు 12 మంది పోతే అక్కడ చూస్తే 10 మంది దృష్టి ఎట్లా ఉందంటే సగమేమో దేవుడు సగమేమో మనుషులు అనుకున్నాను. దేవుని దగ్గరకు దేవుడిని బాగుపడి బ్రతకమంట. ఆయన బాగుపెట్టేది ఉదాహరణ ఎక్కడ పడింది ఏ స్థితిలో పడి ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. మనిషి ఇప్పుడు 2 ముక్కలకు కనపడుతుందా లేదా? కనపడుతుంది ఖచ్చితంగా. 2 ముక్కలుగా కనపడటం. ఈ 2 ముక్కలుగా కనపడేది దేవుడు అనేది ఒకటి, తర్వాత మనిషి అనేది ఒకటి, 2గా కనపడుతుంది. మరి పూర్ణమయ్యేది ఎప్పుడు? దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడికి మనసు కలిగిన కాక. మంచి దేవుడైనా మహిమగురున్నది ఆ మంచితనాన్ని మనకు తెలియపరుస్తూ దేవుడు మనకు నేర్పిస్తున్నారు. దేవుడికి మహిమ కలిగిన కాక. చూడండి పరిశుద్ధంగా సంతోషంగా ఇంకొకనా 14వ అధ్యాయం 14వ అధ్యాయం ఆ పైన విషయాలు కూడా మనం చదివితే ఇంకా బాగుంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని 13వ అధ్యాయం 30వ వచనం చదివితే కాలేబు మోసే ఎదుట వీళ్ళను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలగొట్టి మనము వారి మీదకి పోజాలమనరు. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో పెద్ద సమాచారము చేసి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేశులు. దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ మెసీలీయుల సంబంధులైన ఆ నాకు వంశపు మెసీలీయులను చూసుకుని మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటున్నది. నీకు దేవుడిచ్చిన ఆజ్ఞగా ఆయన చెప్తున్నా. పూర్ణ మనసుతో నువ్వు దేవుని సేవించు, పూర్ణ బలముతో నువ్వు దేవుని సేవించు, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని సేవించు.
దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా నువ్వు నమ్మావా? నిజంగా నమ్మితే ఇప్పుడు వీళ్ళు ఈ 10 మంది ఈ సమాచారం ఎందుకు చేస్తారు? 10 మంది సమాచారం చేరుగా పంపించారు. ఘనమైనది, బలమైనది, ఐగుప్తులను తీసుకొచ్చినది, మహత్కారాలు అద్భుతకారం తీసుకొచ్చి చేసినది, ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు. మరి వీళ్ళ దృష్టి ఎట్లా ఉంది? ఇప్పుడు అక్కడున్న ఉన్నత దేవుని చూసే దృష్టిగా సంగమా దేవుని బిడ్డగా మనం ఆయన బ్రతికిస్తూ దేవునికి మహిమ కలుగునగా మనకు ఆయన ఆలోచన చెప్తుంది. నువ్వు బ్రతికే విధానం చెప్తూ ఉన్నా. నువ్వు పూర్ణ మనసుతో దేవుని వెంబడించే వారుగా మనం ఉండాలి. అయితే ఇది మరి అక్కడ ఆ మంచిని చేసేది కాలేదు కూడా. అతను ఏం చెప్తూ ఉన్నాడు? మనకు శక్తిచారణం మనం జయిస్తాము అని చెప్తూ ఉన్నాం. అంటే తన దృష్టి ఎట్లా ఉంది? మనం వెళ్తూ ఉన్నా మన పక్షాలు ఎవరుండారు? దేవుడు అని తన దృష్టి అంతా కూడా సంపూర్ణంగా దేవుని మీద. అర్థమైనా? సంపూర్ణంగా దేవుని మీద. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యం అంటే పూర్ణ హృదయంతో దేవుని అనుసరించే వారిగా ఉండాలి, వెంబడించే వారిగా ఉండాలి, దేవుని సేవించే వారిగా ఉండాలి. ఈ భక్తిలో ఉన్న మానవునికి పెరిగిపోవడానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. మనము చూడలేని గొప్ప కార్యాలు దేవుడు మన ఎదుట ఉంటేనే అంటున్నాడు. ఇవాళ మనకు నమ్మకం ఉందా అంటే, మనం ఏం చేస్తూ ఉంటాం? మీరు మనిషి డబ్బులు చెప్పేవాళ్ళు మనుషులు మీరు చూసినట్టే మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మీకు క్షేమంగా నేర్పిస్తున్న దేవుడికి మహిమ కలుగునగాక. దేవాతి దేవుడు దేవుని నామ ఘనత కొరకు నిన్ను దీవించి నడిపిస్తున్న దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. ఈ 10 మంది రోజున ఎట్లా ఉన్నట్టు దేవుడు ఆలోచన చెప్పిన మనం వెళ్ళాం. అయితే ఈ హృదయం ఒక పదభాగం ఏమొచ్చింది? మంచి ఆలోచన వచ్చేది. ఇప్పుడు ఇది సంపూర్ణమైందంటే అవును, సగమే దేవుడి మాట ప్రకారం, సగమే మంచి ఆలోచన ప్రకారం. సంపూర్ణత రాత్రి మనతో కూడా చెప్తూ ఉంటారు, నువ్వు దేవుని సన్నిధిలో నాలో పొరపాటు, నాలో అనవసకరం అనిపిస్తుంది అని నువ్వు గుర్తుపట్టలేకపోయినా ఆయన గుర్తుపట్టి ఆ చెడుని, ఆ చీకటిని తొలగించే దేవుని వేళని మాట్లాడుతూ మొదలుపెట్టి దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామ ఘనత కొరకు నిన్ను ఉపయోగించుకుంటాను, దేవుని నామ ఘనత కొరకు నిన్ను నిలబెట్టుకుంటాను అంటే మన ఆలోచన అంతా ఎట్లా ఉంటుంది? మన ఆలోచన అంతా ఉంటుంది అది అక్క దొరుకుతుందేమో. ఈ విధంగా సగం ఆలోచన మనది, సగం ఆలోచన చేయాలి. 2 మార్గాల్లో మనం ప్రయాణిస్తాం. 2 మార్గాల్లో ప్రయాణిస్తే గమ్యం గమ్యం చేరేంటిగా నిన్ను దీనికి నడిపిస్తున్నాడా? నీకు ఆలోచన చెప్తున్నాడా? దేవునికి మహిమ కలుగునగా. ఆలోచన ఎట్లా ఉంది? మనం తీసుకెళ్తున్న దేవుడు, మనం ఇంటి వరకు తీసుకొచ్చిన దేవుడు, వారిని జయించేటప్పుడు సహాయం చేసిన దేవుడు. ఓహంగానే మీద ఆధారపడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యం కలిగి ఓర్ణంగా ఎవరు మనసు దేవుడి మీద అనుకుంటుందో వారికి దేవుడు పూర్ణ శాంతిని కలిగారు. పూర్ణంగా ఎవరు మనసు అనుకుంటున్నారో వారు మనసు ఏమైంది తెలియదు. ఇప్పుడు వెళ్ళేదే కానీ వీళ్ళు మనసు అంటే తెలియదు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని ఆత్మ, దేవుని యొక్క సత్యాన్ని నీకు తెలియజేసే ఆత్మ, దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ఆత్మ, దేవుని మార్గమును నడిపించే ఆత్మ, దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ఆత్మ సర్వ సత్యంలోకి నడిపించే ఆత్మ, దేవునికి మహిమ కలుగునగాక. ఆ సర్వ సత్యంలోకి నడవాలి ఉంటాయి. సత్యమైన మార్గాన్ని నీకు నిర్దేశిస్తాను.
దేవునికి మహిమ కలగలగాక. దేవుని లేఖనాలు చెప్తాం, సంఘం అనేది ఏ విధంగా ఉండాలి, ఎన్ని సంఘం అనేది ఏ విధంగా ఉండాలన్నారు. అందరూ మేమంట ఆనందము కలిగి దానికి వంకరమ్మ అంటే సగం మట్లో ఉందంటే పరిశుద్ధమైన దేవుని మనం ఎంతగా పలకరించి మనం ఎంతగా ఆదరిస్తుందో, ఎంతగా పోషిస్తుందో ఒకసారి మనమే గ్రహించుకుని దేవుని మనకి మహిమ కలుగులుగా ఆనందంగా అని విశ్వాసం అంచున ఈ వ్యక్తిని దేవుని మమ్మల్ని గుర్తు దేవుడు ఉన్నారు మన పక్షంగా. దేవుని నామం అన్ని నామముల కంటే పరిణామం ఇది, ఆయన మనతో ఉన్నాడు అని ఆలోచన అనే దృష్టి వారి దృష్టి ఎట్లా ఉందంటే వారి ఎదుట మెడకల్లాగుందా చక్కగా రండి ఇక్కడ వారి దృష్టి నీ దృష్టినే చూస్తున్నాడు దేవుడు. నీ దృష్టి ఆయన ఏదంటే నీకు వచ్చే ఆలోచన కూడా ఎట్లుంటది, బలమైన ఆలోచనగానే ఉంటుంది. నీకు వచ్చే ఆలోచన కూడా ఎట్లుంటది, స్థిరమైన ఆలోచనగానే ఉంటుంది. దృష్టి అక్కడ లేదు. ఆ దృష్టి సగం దేవుడి మీద, సగం లోకం మీద, సగం మనిషి మీద ఉంటే ఉంది కారణంగా ఈ ఆలోచన ఏమైపోతుంది, స్థిరత్వం ఉంటుంది. స్థిరత్వం అయిపోతుంది. స్థిరగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. విమనుషుడిగా ఉండొద్దు అన్నాడు. విమనుషుడిగా ఉన్నవాడు దేనిన్నా పొందుతాడంటే దేన్ని దేవుడికి మహిమ కలుగుతుందా. మంచి దేవుడు అన్న మహిమ కలిగినది నిన్ను దేవుడి మార్గంలో దేవుని బిడ్డగా బ్రతికించడానికి ఈ గొప్ప ఆలోచన చేస్తుంటే దేవుడికి మహిమ కలుగునదా. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోసే అహరోనుల పైన చదువుకొనిది. ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తుల మీ నేల సావలేదు, ఈ అరణ్యమందు మీ నేల సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చిన మా భార్యలు మా పిల్లలు కొనకపోవుదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళట మాకు మేమే కదా అని వారితో అని. అసంపూర్ణమైన పూర్ణ దృష్టి లేక, పూర్ణ మనసు లేక ఇప్పుడేమన్నారు, ఒక్కడి నుంచి ఆయన పట్టుకు తెచ్చాడు. ఒక్కడి నుంచి ఆయన వద్ద రెక్కల మీద మోసినట్లుగా, పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లుగా వారి కాడు మురగొట్టి తీసుకొచ్చేయడం. మళ్ళీ ప్రజలు మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ కాడు కిందకి. మనిషిని మనసం చూస్తున్నాడు, అనంతరంగా చూస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తు పెట్టుకుని దేవుని నామ మహిమార్గాన్ని ఒకటి చూస్తున్నాడు. ఆ దేవునికి మహిమ కలిగింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకాలు చేశాడు వారి పక్షంగా. వారికి ఆ అరణ్యంలో మరి వారు ప్రయాణం చేస్తుంటే పగలు మేఘ స్తంభంగా ఉన్నాయి, రాత్రి అగ్ని స్తంభంగా ఉంటారు. మరి మన్నాన్ని గురి తెస్తూ వచ్చాడు, ఇన్ని చేస్తూ వచ్చాడు కదా. ఇన్ని చేస్తూ వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఏమంటున్నారు, నేను అక్కడ అట్లా కావాలి, నేను మళ్ళీ అక్కడికి పోవటం లేదు. ఇది ఒక శుభదినం అని చెప్పాడు దేవునికి మహిమ కదా. శుభదినము అని ఎందుకు అంటున్నాడంటే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మాట చేత నువ్వు బ్రతుకుని శుభదినము దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క వాక్యం మన జీవితానికి నెమ్మదిని ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. మన జీవితాన్ని వెలుగులు చేసి తొందర పెట్టి అనాలోచనలో తీసుకునేది కాదు వాక్యం. మన జీవితానికి నెమ్మదిని ఇచ్చేది దేవుడా. మరి మాట చెప్తుంటే మనం నెమ్మది కలుగుతుంది, దేవునికి మహిమ కలగడం. విశ్వాసంతో మనం ఆలోచిస్తుంటే నెమ్మది మనకు కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతాం. ఆ ప్రజలందరూ ఏం చేశారు, వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, దేవుని మాట దేవుని మాటను వారు మనసులో పెట్టుకోండి. మనసులోకి చెప్పిన మాట చేసి ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోతాం, అక్కడ ఏం రాలేదు, మా భార్యలు మా సొమ్ము అంత కోళ్ళ సొమ్ముగా వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతుంది.
మర్చిపోవద్దు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి నీ కొరకు మహామహిమను విడిచి భూలోకానికి దిగి వచ్చి మనం విడిచిపెట్టాక, మన పారవేయటానిక, మనల్ని నీతి మంత్రులుగా తీర్చడానికి ఆయన వచ్చి దేవునికి మహిమ కలుగున మనల్ని పెంచడానికి ఆయన వచ్చి మనల్ని పోషించడానికి ఆయన దేవునికి మహిమ కలుగున దేవుని యొక్క సత్యం నువ్వు తెలిసి ఆ సత్యాన్ని అనుసరించి నడవటానికి ఆయన తన పరిశుద్ధ ఆత్మను నేను వెళ్ళిన మీకు ప్రయోజనము నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆత్మ ఆత్మ ఇచ్చేది ఊహిస్తూ ఊహిస్తూ దేవునికి మహిమ కలుగలగా విశ్వాసముతో నువ్వు ఆలోచించు, విశ్వాసముతో దేవుని గణపతి దేవుని యొక్క వాసులు ఎంతో చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ దినాలు ఏమంటారు మా మొదట కనపడే రోజున మొదట కొంచెం గీతలా కనపడుతుంది కదా, గీతలాగా కనపడినప్పుడు ఎట్లా ఉంటుందో, ఆ గీత కాస్త పూర్ణంగా అయిపోయినప్పుడు ఎట్లా ఉంటుందో జ్ఞాపకం చేస్తూ వచ్చు. పూర్ణంగా అయిపోయినప్పుడు అది అట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, పగలందట్టు రాత్రి కూడా పగలందట్టు వెలుగు. నీ బ్రతుకు దేవుని వెలుగుతో నిండాలి, నా బ్రతుకు కూడా దేవుని వెలుగుతో నిండాలని దేవుడి మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు అది పూర్ణం ఒక్క గీతలా కనపడేటప్పుడు దాని వెలుగు కనపలేదు. అది ఎప్పుడైతే పూర్ణంగా అయిందో అప్పుడు దాని వెలుగు చేసింది ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగుతాను. నిన్ను గురించి నన్ను గురించి కూడా గొప్ప ఉద్దేశం అని కలిగి ఉన్నా, ఉన్నతమైన ఉద్దేశం అని కలిగి ఉన్నా. ఈ ఉన్నతమైన ఉద్దేశంతో బ్రతకటానికి నువ్వు మరి అర్థచంద్రాకారంలో కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ నువ్వు ఉండక పూర్ణ మనస్సు నేను ఒక రావాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలగలేదాక ప్రేమ ఇవాళ వ్యక్తిని మరణముగా ఉన్నదాన్ని నీకు ఎవరికి చెప్పింది దేవుడు చెప్పిన ఈ ప్రేమను మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఇది వీళ్ళుకోవడానికి ఇప్పుడు దాకా నడిపించి చేశాను అన్నాను ఊర్చుకోవటానికి విధించటానికి నేను చేసి చేశాను, బాణానికి నేను చేసి దేవాసి దేవుడు మహిమ చేత వాళ్ళు నడిపించబడుతున్నారు. మళ్ళీ ఇంట్లో ఏం చేస్తున్నారు, నేను చేస్తున్నారు. నువ్వు కరికరం పొందాలి, నువ్వు దేవుని మాటలు విని దేవుని జ్ఞానితో దేవుని దయతో వద్దున్నా దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చదివినప్పుడు ఆ విధంగా వేస్తారట, మళ్ళీ వెళ్ళిపోతే మాకు మేలు కదా అని వారితో అనేది వారు మనము నాయకులను ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా మోసే నుండి ఇశ్రాయేలీయుల తర్వాత సమాజ సంఘము ఎదుట సాగులపడి అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలో నుండి నేను కుమారుడును యెహోషువను యెఫున్నె కుమారుడు కాలేబును భర్తలు తీసుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం నిత్యులు మంచి దేశము, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సగం మనసు సగం మనసు అయిపోయి మనకు ఒక నాయకులు ఏర్పాటు చేసుకుందాం, మళ్ళీ ఎక్కడికి వెళ్దాం, ఏ గోతులు ఉందామా ఆ గోతులకి వెళ్తాం అనుకుని ఆలోచించారు. వీళ్ళు పూర్ణ మనసుతో వీటిలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వర్తన చూస్తాం. వాళ్ళ హృదయం పగిలినట్టు వర్తన చేసుకోవాల్సినట్టు వాళ్ళ హృదయం పగిలినట్టు. ఇదేంటి మంచి దేవుడు మంచి మార్గాన్ని మనం చూపిస్తాం, మనం వెనక్కిపోతాం అని వారు భక్తులు తీసుకుని ఏడుస్తున్నారు, వరకు చేస్తున్నారు. వాళ్ళని బట్టలు తీసుకుని ఇస్రాయేలు తర్వాత మార్గంతో మేము సంచరించి చేసిన దేశము నిత్యుడు మంచి దేశము, యెహోవా మన ముందు ఆనందించిన ఎడల ఆదేశములు చేసి దానిని మన శిక్షను అది ఆలోచనలు సాధించే దేశము దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వీళ్ళ యొక్క విశ్వాస జీవితం ఎట్లా ఉంది,
కాలేజీ విశ్వాస జీవితము పూర్ణంగా విశ్వాసం దేవునికి మహిమ కలగలగా వాళ్ళ యొక్క విశ్వాసం ఎట్లా ఉన్నట్టు పూర్ణంగా దేవునికి మహిమ కలగలగా ఉన్నదాన్ని బట్టి చెప్తూ ఉన్నాం. ఏ విషయముగా మరి మనకు అనుగ్రహిస్తాడు. అది మంచి దేశము. Disconnected. Connected to ANT Audio. యథార్థ హృదయాన్ని చూసి ఆనందిస్తారు. అందుకే చెప్తున్నారు వాళ్ళు. మార్గాల్లో ప్రయాణం చేసేవారు మనం అందుకో దేవుడికి 2 మార్గాలు. ఆ మార్గంలో ఏమన్నాడు? మేలైన మార్గం, కీడు జీవక మార్గం, మరణపు మార్గం. మరి ఈ 2 తర్వాత ఏది కోరుకోవాలి? జీవ మార్గం. అప్పుడు ఏం చెప్తున్నారు? దేవుడు మాట ఒకసారి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనం చదువుదామా. చూడును, నేను జీవమును మేలును మరణమును కీడును నీదే పంచున్నాను. ఆయన Power on. Your Bluetooth device. ప్రమాణం చేస్తున్నాను ఏంటంటే మీరు ఏమిటంటే మీరు కాలము మీరు కాల్చినట్టు మూలమై ఉన్నాడు. కాబట్టి మీరు మీ సంతానంలో బ్రతికి Connected to ANT Audio. ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నట్లే జీవమును కోరుకొనండి. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుని ప్రేమించి దేవుడి వాక్యాన్ని విని ఆయనే హత్తుకొనండి. అప్పుడు జీవం మనకు దొరుకుతుంది. జీవాన్ని కోరుకోనండి. ఆయన దేవుని ప్రేమించాం. ఎట్లా ప్రేమించమని పూర్ణ మనసు ప్రేమించి దేవుడి వాక్యాన్ని హత్తుకోనండి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కృప నేను వెంటాడుతూ నేను వెతుకుతూ దేవుని కృప నేను బలపరుస్తూ నీవు దేవుని బిడ్డగా నడుము కట్టుకుని బ్రతకాలన్న. ఇప్పుడు కాలేజీ యెహోషువలు ఏం చేశారు? నడుము కట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నడుము కట్టుకోవటం అంటే పత్రికలు ఏం రాశాడు? మనసును నిగ్రహం చేసుకోవటం, ధైర్యపరుచుకోవటం. దేవునికి మహిమ కలుగునుగా. నీ మనసుని నడుము కట్టు, నీ మనసును నిగ్రహం చేసుకో. ఇప్పుడు వీళ్ళిద్దరు మనసు ఎట్లా ఉంది? నిగ్రహం కలిగాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కృప ఇల్లు నన్ను ఆశీర్వదించే కృప, ఇల్లు నన్ను కూడా అభివృద్ధి చేసే కృప. దేవుని కృప దేవునికి మహిమ కలుగునుగా. అయితే వీళ్ళు కాలేజీల విషయాలు ఏం చేశారు? వారు బట్టలు చింపుతారు, వారి హృదయాలు తగిలిపోతాయి, ఏడుస్తూ. ఇదేంటి? దేవుడు ఇచ్చిన మాట, దేవుడు చేస్తున్న కార్యం, దేవుడు మనం చేసుకోవాలి. వీళ్ళు మళ్ళీ అట్లా పోతానంట.
అని వాళ్ళు హృదయం పగులుతూ వసూలు చెప్తున్నారు బట్టి మనం ఆయన ఆనందపడేటట్లుగా ఉంటే మనల్ని ఆయన అక్కడ తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళా ఏడుస్తున్నారంటే దేవుడికి ఆనందమా లేకపోతే దుఃఖమా? దుఃఖపడుతున్నారు. మళ్ళీ అడు తిరుగుతున్నారంటే దేవుడు దుఃఖపడుతూ ఉన్నారు. దుఃఖ చేసే స్థితిలో మనం ఉండుకోవాలి. దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క వాక్యం అధికముగా నీకు వివరంగా నీకు ఎందుకు బోధిస్తూ ఉన్నాడు? నిన్ను పెంచి పెద్దదానిగా చేయటం. దేవునికి మహిమ కలిగిన గాక. నిన్ను పెంచి పెద్దదానిగా చేయటం. నీకు వస్త్రము కలిగిన దానిగా నువ్వు వెతకటం. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని నామ మహిమానుతంట తిరిగి పెద్దదైనప్పుడు ఏమన్నాడు దేవుడు? వయసు వచ్చింది అన్నాడు. సంఘానికి ఉండవలసిన స్థితి దేవునికి మహిమ కలిగిన సంఘం కట్టుకోవాల్సిన దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క వాసన మళ్ళా నీకు జ్ఞాపం చేస్తూ ఇక్కడ కాదు మళ్ళీ ఇంకోచోట నేను వెళ్ళి చేస్తానన్నావు అనుకో, దేవుడు అంటాడు నువ్వు ఐగుప్తుకి వెళ్ళేవంట. నువ్వు ఐగుప్తుకి వెళ్ళేవంట. ఎందుకన్నాడు? ఇందాక ఏం చెప్పాడు? మీరు ఆయన యొక్క వాక్యాలు విని వాక్యాన్ని హత్తుకోనండి అంటున్నాడు. హత్తుకుంటే ఏంటి? జీవము మీకు దొరుకుతుంది. వాక్యాలు విని అనుకోటారు మీకు వస్తానంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీలో ఏమంది? అవిశ్వాసం. అవును కదా? అవిశ్వాసం. దీనిలో మనకు అర్థంగా ఏముంది? దేవుడు ఎంత వివరంగా చెప్తుంటే అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉంటే దేవునికి మహిమ కలిగిన ప్రేమ కలిగిన దేవుడు మళ్ళీ మళ్ళీ ఇది జ్ఞాపకం చేస్తుంది. కీర్తనకారుడు దేవుని మళ్ళీ విశ్వాసం ఉంటుంది. నేనైతే నీ కృప యందు నమ్మకం ఉంచానంట. దేవునికి మహిమ కలుగుల. ఆ కృప యందు నమ్మకం ఉంచిన వ్యక్తి తను ఏమనుకుంటున్నాడు? దేవుని మందిరంలో నేను పక్కన వెళ్ళి మొక్కనంట. దేవునికి మహిమ కలుగుల. పక్కన మనం దేవుడి కృప చూపిస్తున్నాం. ఆ కృప యందు నమ్మకం ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగుల. విశ్వాసంతో మీ పూర్ణమైన బ్రతుకు కొరకు ఈ మాటలు నాకు మనతో మాట్లాడుతూ వచ్చేది. దేవునికి మహిమ కలిగిన అది తెలుగులో చదువుదాము. 14 దేవునికి మహిమ కలుగుల దాకా దేవుని యొక్క వాక్యం అందించినప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మాటను అలక్ష్యం చేస్తూ ఉన్నారంట. అలక్ష్యం చేయటం వల్ల దేవుడికి కోపం వస్తూ అలక్ష్యం చేయటం వల్ల మన చదువుతూ వచ్చిన కీర్తన గ్రంథం దేవుని మాటను వారు అలక్ష్యం చేయటం వల్ల వారి దేవాన్ని తెగులకు అప్పగించారు. అయితే అలక్ష్యం చేయొద్దు. అలక్ష్యం చేస్తున్నారని ఇప్పుడు మోసే ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. నేను హత్తుకోనండి అని దేవుడు చెప్పాడు. నేను హత్తుకోకుండా అలక్ష్యం చేస్తున్నారు కాబట్టి దేవుడేమో తెగులకు అప్పగిస్తున్నాడు, లేకపోతే వ్యాధికి అప్పగిస్తున్నాడు, బాధలకు అప్పగిస్తున్నాడు. ఇటువంటి స్థితి ఉండకూడదని ఇప్పుడు దేవుడితో మొరపెడుతూ ఉన్నాడు. ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషంను పరిగణించినట్లు నీకు పాటిస్తూనే బట్టి ఈ ప్రజల దోషంను దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగున అయితే నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండను. నేను ఐగుప్తులను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట గనక నన్ను పరిశోధించరు.
కాగా వారు పితరుల ప్రమాణపూర్వకంగా నిర్మించిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వాళ్ళు ఎవరునూ దానిని చూడరు. అలక్ష్యం చేయద్దు. వీళ్ళు దాన్ని దేవుని వాక్యాన్ని వింటున్నా, వీళ్ళు దాన్ని హత్తుకోవటం అంటే హత్తుకోవటం. కాలేబు యెహోషువ ఏం చేశారు? దేవుని మాటను హత్తుకుంటూ వారు హృదయం దేవుని మాటను హత్తుకుంటూ కనుకొని ఆ ప్రజలు వీళ్ళకి ఉన్నత దేవులైన వీళ్ళ దృష్టిలో మృతుల్లాగా వీళ్ళకి కనపడ్డారు. మిగతా వాళ్ళ హృదయం దేవుని మాటను హత్తుకోలేదు కనుక వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎట్ట కనపడ్డారంటే, వాళ్ళ దృష్టిలో వీళ్ళకి ఎట్ట కనపడ్డారంటే మృతుల్లాగా కనపడ్డారు. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏం లేదు, దేవుడు లేడనేగా, మాకు దేవుడు లేడనేగా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. కాగా దేవుడు మరి ప్రమాణం చేస్తూ వచ్చారు కదా, ప్రమాణం చేసిన కోసం కాగా వారు పితరుల ప్రమాణ పూర్వకంగా నేను ఇచ్చిన దేశంకు వారు చూడదని నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరను దానిని చూడరు. కనుక దేవుని అలక్ష్యం చేయకుండా దేవుని చూడగలిగేటట్లుగా మన హృదయాన్ని అనుకోవద్దని నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములు అతన్ని ప్రవేశపెట్టడను దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచి మనస్సుతో, తర్వాత పూర్ణ మనస్సుతో, మంచి మనస్సు పూర్ణ మనస్సు. మంచి మనస్సు ఏం చేసింది? దేవుని నమ్మకం. పూర్ణ మనసు ఏం చేసింది? దేవుని మీద ఆధారపడదు. దేవునికి మహిమ కలుగును. ఎవరు నమ్మాలో ఆ ఘనమైన దేవుణ్ణి మంచి మనసు నమ్ముతుంది. ఇప్పుడు మళ్ళీ మొదటి పడ్డా దేవుని నామ మహిమార్థంగా నీ అందం ఎట్లా ఉండాలన్నాడు దేవుడు. అందరూ దేవమంటారు. మరి మంచి మనసు, పూర్ణ మనసు, దేవుని నమ్మే మంచి మనసు, దేవుని మీద ఆధారపడే పూర్ణ మనసు, ఈ రెండు ఉంటే దేవుడు అంటున్నాడు అతను నేను ఆ దేశంలో ప్రవేశపెట్టేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడున్నాం మనం? నీలో ఏ తప్పు ఉందో, నీలో ఏ అపరాధం ఉందో మనమే ఎరగలేని స్థితి అయితే నాకు నేను ఎరగలేని స్థితి. దేవుడు చెప్పాను, అయ్యా నేను నా మంచి మనస్సు అంటే దేవుని నమ్ముకున్న మనసు దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత పూర్ణ మనసు, దేవుని మీద ఆధారపడిన మనసు. ఇప్పుడు కాలేజీలో ఇదే గుణం ఉందా లేదా? ఖచ్చితంగా ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏం చేస్తూ ఉన్నారు? తిరిగి చెప్పి కూడా ఆ ప్రజలు వెనుకుపోవాలి మళ్ళా అనుకుంటే వీళ్ళ మనసు ఏం చేసింది? మంచి మనసు చిందుకున్నట్టు బాధపడిపోతుంది. అయ్యో ఇదే ఆ మంచి మనసు మళ్ళీ ఏం చేస్తుంది? వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ అక్కడ తీసుకెళ్తారు. కనుక దేవుడు ఆనందపడేటట్టు మీరు ఉండండి అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆనందపడేటట్లుగా ఉండాలంటే అది మాట విని దాన్ని అర్థం. దేవునికి మహిమ కలుగు. నిన్ను నన్ను బ్రతికించిన ఘనమైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. కాలేజీకుంది పూర్ణ మనసు అని మనం కాలేజీకున్న పూర్ణ మనసు నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంది. మన మనసుని దేవుని మీద ఆధారపడలేకోకుండా పూర్ణ మనసుతో దేవుని వెంబడించలేకోకుండా మనం ఉంటే కాలేజీకే ఉంటుంది. మన మనసు మనకే ఉంటుంది. అవును కదా? కనుక దేవుని దగ్గరకు వచ్చిన మనం ధన్యులు అవటానికి ఈ మాటలు చెప్తూ అక్కడ రాస్తూ వచ్చి ప్రార్థన చేశారు. చేసిన దాన్ని బట్టి నీ కృప ఆశిస్తున్న బట్టి ఈ ప్రజల దేశం దయచేసి క్షమించమని యెహోవాకు చెప్పగా, యెహోవా నీ మాట కోసం నేను క్షమించుతున్నాను.
ఇప్పుడు ఎంత వివరంగా దేవుడు చెప్తూ వచ్చాడు. మనలో ఏదన్నా అటువంటి మనసు ఉంటే, అటువంటి అసంపూర్ణమైన మనసు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకున్నాం. దేవుని దగ్గర ఒప్పుకుంటే ఏం చేశాడు దేవుడు? క్షమించు, సహాయం చేస్తాం. దేవునికి మహిమ కలగన. దేవుని కృప మన దగ్గర మనతో, ఆయన కృప తోడుగా నిలిచి బ్రతికిస్తూ, వల్లజన పట్టట్లేదు, బ్రతికిస్తూ. ఈ మాటల ద్వారా నీ హృదయానికి ఉద్యోగం కలిగిందా, లేకపోతే నీ ఉత్సాహం వచ్చిందా? నిజమే చెప్పాను, నిజమే చెప్పాను, ఉద్యోగం కలిగింది. నాకు నా గుండెకి ఎంతో ధైర్యం కలిగింది. నా గుండెకి నాకెంతో దేవుడి చేత నేను ఉద్యోగపడుతూ దేవుడికి మహిమ కలిగిన. నా మనసు ఇంకేం చేస్తుంది? నేను మనసు మీద ఆధారపడకూడదు, మంచి మనసుతో నా దేవుని నేను నమ్ముకోవాలి అని నా మనసు దేవుని మనసుతో. అట్లా మన మనసు మార్చుకొని ప్రభు తట్టు మనం తిరిగితే, ప్రభు మన తట్టు తిరిగి మనకు మేలు చేసేది. దేవునికి మహిమ కలిగిన. మనకు క్షేమాలు ఇచ్చేది ఆయన మన తట్టు తిరిగి, ఆయన కృప చేత, కృపవాముల కృప చేత మనం నడిపించే మంచి కాపల. దేవునికి మహిమ కలిగిన కాక దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో తీర్చిన కాక ఒకరు ప్రార్థన చేసుకున్నాం. మనం దేవుని యొక్క వాక్యం అంటూ మకమకలాడుతున్న వ్యక్తులు ఆయన ఆర్పివేసే దేవుడి కాదని కలిగిస్తుంది. ఎందుకు అనగా తాను వెలుగొంచడానికి ఆయన తన సహాయం అనుగ్రహించేది. అదే రీతిగా ఇల్లులను కూడా మన ఆత్మరూపాన్ని వెలిగించడానికి, మన పూర్వలను పెంచడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి, మంచి మనసుతో దేవుని అమరించడానికి, పూర్ణ మనసుతో దేవుని అనుసరించడానికి మనసు మాట్లాడుతుంది. మాట్లాడే ప్రతి మాట కూడా మన ప్రకృతి ఎంతో సాధించేద్దాం. మనము మన బ్రతుకును విద్యుత్తును దేవుని కృప చేత బ్రతకడానికి దేవుడు మనకు నేర్పించారు. ఈ విషయాలు అర్థం కాని ఈ విషయాలు గ్రహించుకోలేని బిడ్డలు అందరూ ఉన్నారు. అటువంటి బిడ్డలకు కూడా దేవుడే సహాయం చేసి దేవుని కృప చేత ప్రతి హృదయం పూర్ణ మనసు, మంచి మనసు దేవుని అమ్మడించే వారికి ఉండాలని దేవుడు నాకు మహిమార్గం కోరుకుంటా. దేవుని సహాయం కోరుకుంటా. దేవుడితో స్థిరపడటానికి, దేవుడిని వృద్ధి కావటానికి, దేవుడిని ఆనందించడానికి, దేవుని పూర్ణ మనసుతో వెంబడించడానికి, దేవుని కృపను అనుసరించి నడుచుకోవటానికి ఆయన మనసు ప్రతి వేలు దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగులు ప్రార్థించేద్దాం. విశ్వాసముతో వారి హృదయాలు దేవుని హత్తుకుని, విశ్వాసముతో వారి హృదయాలు దేవుని నమ్ముకుని దేవుని కృపను పొందుకున్న వారిగా మరి కాలేజీ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అదే రీతిగా నేను కూడా పరిశుద్ధమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అనుసరించేటట్లుగా మనల్ని కూడా బలపరుస్తూ దేవుని ఆగ్రహం మేరకు దేవుని వారు పలుకుతున్న మాటల బట్టి వారి వేదనతో, వారి దుఃఖముతో, వారి వర్షాలతో జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళని బలపరుస్తూ అదే విశ్వాసం బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం గొప్ప దేవా, నీకు స్తుతి 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 స్తోత్రం వేసే. మనసులు ఎరిగిన దేవుడవు తండ్రి నాయన, మాట్లాడే దేవుడవు తండ్రి నాయన, అంతరంగం తెలిసిన దేవుడవు తండ్రి నాయన, ఆలోచనలు తెలిసిన దేవుడవు తండ్రి నాయన. నీకు దాగి ఉండలేము దేవా, నువ్వు మాట్లాడుతూ తప్పదు. మీ దగ్గర ఒప్పుకుంటున్నానే సయా, కఠినమైన పరిస్థితుల నుంచి నువ్వు తప్పిస్తున్నందుకు తండ్రి దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా.
కనికర పూర్ణుడు నాయన సాధ్యం, ఆయన సమస్తము అత్యంత సాధ్యం, కృపగల నీకు దేవుడు నాయన. సమస్తము సాధ్యం దేవా. నమ్మకం ఉంచటం మా పని దేవు, నమ్మకం ఉంచగలుగుటకు తండ్రి సహాయం చేసి మాట ఇచ్చిన దేవుడుగా నువ్వు నంచున్నావు కాబట్టి తండ్రి నిన్ను నమ్మి నిన్ను వెంబడించే కృపను దయచేస్తున్నాను. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న సంపూర్ణ హృదయంతో మంచి మనసుతో నేను వెంబడించుటకు మాకు కృపను దయచే, అత్యధికమైన కృపనే దయచే. కష్టమైన పరిస్థితులు, ఆనందమైన పరిస్థితులు, అన్ని స్థితులలో యేసయ్యా నిన్ను వెంబడించాలి. నీ వెంటే ఉండాలి యేసయ్యా. నువ్వే కావాలి, నువ్వే కావాలి. నీ వెంటే నడుటకు కృపను దయచే. నీ అడుగులు వేయాలి, నీ అడుగుల్లోనే అడుగులు వేయాలి. ఆశను తీర్చే దేవుడు నీవే కనుక నీ దగ్గరికి రావాలి. సహాయం చేయి. నీ చిత్తాన్ని జరిగించుకో యేసయ్యా. నీ రూపమే మాకు దయచేయమని వేడుకుంటున్నాను యేసయ్యా. నీ చిత్తమే జరిగించుకోండి. కాదనకుండా, కఠినపరుచుకోకుండా మనసుల్ని యేసయ్య మెత్తన చేసి నిన్ను వెంబడించే హృదయం నమ్మకంగా కొనసాగుటకు నువ్వు సహాయము చేయి. కష్టం అనిపించినప్పుడు దేవా నువ్వు మాట్లాడి నిలబెట్టి నడిపించు. సహాయము చేయి. కష్టం అనిపించినప్పుడు సహాయము చేయి. అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు నువ్వు సహాయము చేయి. నా దేవా, నువ్వు సహాయము చేయి. మనసు మార్చుకునే హృదయం నాకు ఇవ్వు. నీ మాటే వినాలి, నిన్నే వెంబడించాలి. ఎటువంటి కష్టమైన స్థితిలో కూడా నిన్నే హత్తుకోవాలి. నువ్వే కావాలి యేసయ్యా. నిన్నే చూస్తూ నీ మీద మనసు పెట్టుకొని యేసయ్యా నడుటకు సహాయం చేయి. నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నిలబెట్టుకో. పడిపోయే పరిస్థితుల్లో నిలబెట్టుకో. సహాయం చేయమని అడుగుతున్నాను యేసయ్యా. మంచి మనసు దయచే. అన్నిటినీ తాలుకునే మనసునే దయచే. నీలాగానే ఉండాలి యేసయ్యా. నీలాగే ఉండాలి. సహాయం చేయి. పొందుకోవాలి. నీ ప్రేమ కోసమే తండ్రి నైనా నడవాలి. నిన్నే పొందుకోవాలి. సహాయం చేయి. కష్టమవుతుంది యేసయ్యా, కష్టమవుతుంది. సహాయం చేయి. నా దేవా, సహాయం చేయి. నా వల్ల కావటం లేదు యేసయ్యా. నువ్వు నాకు సహాయం చేయి. నా వల్ల కావటం లేదు యేసయ్యా. నీకే అప్పచెప్పుకుంటున్నాను. నా జీవితాన్ని చేతుల్లో ఉంది. సహాయం చేయి. అన్నిటి నుంచి తప్పించే దేవుడు నువ్వు. తప్పించు. ముందుకెళ్ళాలి. ముందుకు దూసుకుంటూ వెళ్ళాలి. అన్నిటినీ ఛేదిస్తూ ముందుకెళ్ళాలి. వెనక్కి తిరగను. ధ్యాస నీ మీద దృష్టి. నిన్నే వెంబడిస్తాను యేసయ్యా.
కనికరించిన దేవా నీకు వందనాలు. కనికరించిన దేవా నీకు వందనాలు. కనికరించిన దేవా నీకు వందనాలు. నీకే సయ్య ఈ జీవితం అంతా నీకే సయ్య. నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే నాలో జరిగించుకో నాలో జరిగించుకో. నీ కొరకే యేసయ్యా నీ కొరకే యేసయ్యా నీ కొరకే నేను యేసయ్యా నీ కొరకే నేను. Rosa morta ninguém razona ninguém tá rosa ninguém anta nariz ninguém mas ninguém rosa ninguém mas tá nariz ninguém tá rosa ninguém మంచి దేవుడిగా మహిళలను తండ్రి ఆయన కృపణుడి కృప చేత ప్రతినించి బలపరిచి గౌరవ దేవుడిగా ఆయన రక్షణ మూడులో భద్రపరిచే దేవుడు ఆయన మహిమ చేత చెప్పబడిన వారిలో రక్షకుడు ఆయన మహిమాత్మతో వదిలటానికి ఆయన చూపించే కృప కనికరణ బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కానీ ఈరోజు వారి జీవితాన్ని దేవుడు తాను నిండు దేవుడు మంచి మార్పు ఈ మనసు నా మనసు అనగనగలేదు ఆ మనసులో ఉన్న చీకటి ఆ మనసు పూర్ణంగా వెలుగు కలిగిందిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఏసయ్య ప్రేమ మనం దిగి ఏసయ్య ప్రేమ మనలో వచ్చిన కొరకు దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగులుగాక. ప్రార్థన చేద్దాం.